హాయ్ హలో నమస్తే నా పేరు లలిత శ్రీ వైష్ణవి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది డే 2 వ్లాగ్ అండి. డే 2 అంటే నేను వ్లాగింగ్ సిరీస్ చేద్దామని చెప్పి 100 డేస్ ఛాలెంజ్ పెట్టుకున్నాను. సో అందులో ఇది డే 2. సో ఇవాళ మెయిడ్ రాలేదు కాబట్టి వర్క్ అంతా నేనే చేసుకోవాలి. ఫస్ట్ ఇల్లు ఊడ్చి తుడుచుకుంటున్నాను. అండ్ అంట్లు మాత్రం నాకు కావాల్సినవి తోముకొని మిగతా అలా ఉంచేసాను. నా వీడియో చూసుకుంటూ మేము ఫ్యామిలీ అంతా బ్రేక్ఫాస్ట్ చేసాము. సో చాలా మంచిగా అనిపించింది. ఈ వీడియోస్ అన్నీ నేను కంటిన్యూ చేయాలి 100 డేస్ అని చెప్పి అనుకుంటున్నాను గట్టిగా. నెక్స్ట్ లంచ్లోకి క్యాబేజీ కూర అండ్ దోసకాయ పప్పు. ఇవాళ చిన్న షాపింగ్ పని ఉంది. సో దానికోసం కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతూ పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఎంత షాపింగ్ చేసినా పనులు తప్పవు కదా. ఇంట్లో ఉండే పనులు అయ్యాకే నేను ఏదైనా చేస్తాను. నేను ఆరేసిన బట్టలు తీసేసి ఇవాళ వేసి అవి మడతపెట్టి ఆ ప్రాసెస్ అంతా టకటకా చేసేసుకొని ఫాస్ట్గా కంప్లీట్ చేశాను అంతా. నెక్స్ట్ మేము వెళ్ళాల్సిన షాపింగ్కి బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు నేను గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను. అంటే గోల్డ్ అంటే ఏదో గోల్డ్ కొనేస్తున్నానేమో అని చెప్పి అనుకోవద్దు. అంటే జస్ట్ చూడటానికి వెళ్తున్నాను. నాకు కావాల్సినవి ఏమన్నా నా బడ్జెట్లో ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవటానికి. ఇవాళ కల్ట్ కూడా నాకు జిమ్ కూడా హాలిడే. సో మల్బార్కి అయితే వచ్చేసాము. మల్బార్లో కలెక్షన్ నాకు ఎందుకో చాలా బాగా నచ్చుతుంది. మోడల్స్ కానీ ఎక్కువ ఉంటాయి కలెక్షన్. రాగానే నా బ్రేస్లెట్ నాకే కనిపించింది. సో దిస్ ఈజ్ మై బ్రేస్లెట్. నాకు చాలా ఇష్టం. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి బాగుంటుంది. ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి, చూసుకోండి కావాలంటే. ఇవి స్టార్టింగ్ 15 గ్రామ్ నుంచి ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాను. బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ కొంచెం బ్రాడ్గా ఉండేవి చూస్తున్నాను. ఇవి ఆల్మోస్ట్ 40 గ్రామ్స్ అలా ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 6 lakhs పడుతుంది. మనకి 2 బ్యాంగిల్స్ 6 lakhs అంటే నాకు చాలా ఎక్కువ అనిపించింది. అంటే గోల్డ్ రేట్ కూడా అలానే ఉందనుకోండి. సో చెక్ చేస్తున్నాను అన్నీ. సో నాకు అక్కడ కాసుల పేరు ఒకటి బాగా నచ్చింది. దీని గ్రామ్స్ వచ్చేసి 45 గ్రామ్స్ ఉంది. చాలా బాగుంది. లైట్ వెయిట్లోనే ఉంది అనిపించింది. కానీ కాస్ట్ మాత్రమే ఎక్కువే ఉంది. ఇక్కడ హారం కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ తన్విక కలెక్షన్ అని చెప్పి న్యూగా లాంచ్ చేశారు మల్బార్లో. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెక్ సెట్స్ అండి. చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. కొత్త లాంచ్ కాబట్టి అన్నీ కొత్త డిజైన్స్తో వచ్చారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. హాఫ్ మూన్, అందులో లక్ష్మీదేవి, చాలా డిఫరెంట్గా ఉంది. ఇవి 40 గ్రామ్స్ 38 అట్లా అరౌండ్ ఉన్నాయి అన్నీ. నాకు ఏ చిన్న అమౌంట్ వచ్చినా నేను గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తాను. బట్ గోల్డ్ అంటే ఏదో బార్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ అలా కాదు, మోస్ట్లీ ఆర్నమెంట్స్. ఎందుకంటే గోల్డ్ అంటే నాకు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. మనం చాలా కష్టపడి సేవ్ చేసుకుంటాం. ఆ సేవింగ్స్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే అది జ్యువెలరీ ఆర్నమెంట్స్ రూపంలోనే ఉంటుంది. స్పెషల్ అకేషన్స్లో ఏమన్నా వేసుకోవాలన్నా ఆ హ్యాపీనెస్ కానీ కాన్ఫిడెన్స్ కానీ మనం
ఎర్న్ చేయొచ్చు. సో ఐ డిజర్వ్ టు ఎంజాయ్ ఇట్. హానెస్ట్గా చెప్పాలి అంటే జ్యువెలరీ 100% ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల రీసేల్ టైంలో లాస్ ఉంటుంది. సో బ్లైండ్లీ ఆర్నమెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ మెయింటైన్ చేయాలి. కొంచెం జ్యువెలరీ కోసం, కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ రిటర్న్స్ కోసం లైక్ కాయిన్స్, బార్స్ అలాగా. మన కల్చర్లో గోల్డ్కి చాలా వాల్యూ ఉంది. అది జస్ట్ అసెట్ కాదు, మన మెమరీస్, మన మైల్ స్టోన్స్, మన ఎమోషన్స్. సో నేను ఎప్పుడు సింపుల్, సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, బట్ ఎంజాయ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ నేనైతే తనిష్క్ అయితే వచ్చేసాను. సో ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది చూద్దాము అని చెప్పి ఇక్కడ కూడా రాగానే నా బ్యాంగిల్స్ అయితే కనిపించాయి. సో ఆ బ్యాంగిల్స్ వేసుకొని నెక్స్ట్ ఇంకో పేరు నాకు అక్కడ నచ్చిన కలెక్షన్ చూశాను. ఇవి అంకట్ బ్యాంగిల్స్, పక్కనున్నవి రోడియం పాలిష్. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఈచ్ 10 గ్రామ్స్, నేను చూపించేది నా అంటే 20 గ్రామ్స్కి అరౌండ్ మనకి 2 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. అబ్బా అనుకున్నాను, బాగున్నాయి 20 గ్రామ్స్లో కూడా. ఇక్కడ కలెక్షన్ అయితే అమేజింగ్ ఉంటుంది. నాకు తనిష్ కలెక్షన్ ఎంత బాగా నచ్చుతుందో, అంటే చాలా యూనిక్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి, ఎవరి దగ్గర చూడం మనం అలాంటివి. నాకు ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా నచ్చాయి. ఇది కూడా, ఈ బుట్టలు కూడా క్యూట్గా ఉన్నాయి. ఈ బుట్టలు వచ్చేసి 10 గ్రామ్స్, ఇటువైపు చూపించింది ఇది ఏమో 7 గ్రామ్స్ పడింది. సో నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. షైన్ కానీ ఇది కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో నాకు తెలియదు, చాలా బాగుంది. ఈ చాన్బాలీస్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇదేంటంటే మనం పైన ఒక్క దిద్దుని మాత్రం సపరేట్ చేసి పెట్టుకోవచ్చు, ఒక స్టడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక మోడల్. ఇటువైపు ఇది నేను చెప్పింది, స్టడ్ లాగా తీసి పెట్టుకోవచ్చు, రీయూజబుల్ అనమాట. సో ఇది వచ్చేసి 8 గ్రామ్స్, ఇలా సపరేట్ చేసుకోవచ్చు. సో ఈ చాన్బాలీస్ వచ్చేసి 8 to 10 గ్రామ్స్. నెక్స్ట్ ఇవి నా బుట్టలు, నా ఫేవరెట్ ఫర్ ఎవర్. నేను చిన్నప్పటి నుంచి ఆ బుట్టలు అనేది నాకు ఒక ఎమోషన్. సో ఈ పెద్ద బుట్టలు చూడంగానే నాకు ఎంత బాగా నచ్చాయో. నేను ఈ సైజ్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. అప్పుడు కూడా చిన్నదే తీసుకున్నాను. నాకు ఫైనల్లీ ఆ వడ్డానం, ఈ బుట్టలు ఎంత బాగా నచ్చాయో, చాలా బాగున్నాయి. అంటే ఈ బుట్టలు కూడా పెద్ద బుట్టలు వచ్చేసి 24 గ్రామ్స్ అండి. బుట్టలు, వడ్డానం ఇవి ఒక ఎమోషన్, ఏమంటారు? సో మీకు కనుక కలెక్షన్ నచ్చితే కామెంట్ చేయండి. సో ఇంటికి వచ్చేసరికి వంట అరాకొరా చేసి వెళ్ళిపోయాను కదా, సో దాన్ని ఫినిష్ చేస్తున్నాను. సో వీళ్ళకైతే అన్నం పెట్టేశాను రాగానే. సో నాకు అన్నం పెట్టడం మేజర్ టాస్క్. సాటర్డే సండే వస్తే మా హస్బెండ్ చూసుకుంటారు, నేను ఈలోపు మాకు కావాల్సినవి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదైతే మా మీల్ ప్లేట్ అండి. ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫైబర్ కంపల్సరీ, ఈ 3. సో రైస్ కూడా 100 గ్రామ్సే, మీకు నిన్న చూపించినట్టు. నేను కాసేపు నాప్ వేసాక కొంచెం లేచి ఫ్రెష్ అయ్యి పిల్లల్ని అయితే కింద పార్క్కి తీసుకొచ్చాను. ఈ శాండ్ కిట్తో ఆడుకుంటున్నాడు మా చిన్నవాడైతే, పెద్దవాడు సైక్లింగ్ చేస్తున్నాడు. సో ఈలోపు నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను అక్కడ కూర్చొని. ఏంటంటే యూట్యూబే కాకుండా ఇన్స్టాగ్రామ్కి కూడా చేసుకోవాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఎడిట్ అయితే చేసుకుంటున్నాను. కిడ్స్ ఇలా ఆడుకుంటూ ఉంటారు. నేను ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయాక నా 10K స్టెప్స్ అయితే చేయాలి. సో దానికోసం నేను వాక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చిన్న బనానాస్ కనిపించాయి మా కాంపౌండ్లోనే, భలే ఉంది చూడటానికి, ఎంత క్యూట్ ఉన్నాయో. అవి పండటానికి ఎన్ని రోజులు పడతాయో నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. వాకింగ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి 10K స్టెప్స్ వేయటానికి రోజు మొత్తంలో. సో మళ్ళీ ఇప్పుడు కాస్త బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి మళ్ళీ మేము బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. కిడ్స్కి స్పోర్ట్స్ వేర్ తీసుకోవాలి. సో డెకథలాన్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో డెకథలాన్కి వెళ్ళి అక్కడ కలెక్షన్ ఏమన్నా బాగుంటే తీసుకుందాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి కిడ్స్కి ఫస్ట్ క్వశ్చన్, అమ్మ ఫోన్ ఇవ్వు, టీవీ పెట్టు, రైట్? సో బట్ ఈ సమ్మర్లో నాకు ఒక డెసిషన్ తీసుకున్నాను, స్క్రీన్స్ కాకుండా కిడ్స్కి యాక్టివిటీలో జాయిన్ చేయాలి అని. ఎనీ గెసెస్ ఏ యాక్టివిటీలో జాయిన్ చేశాను అనేది? బ్యాడ్మింటన్ అండి. ఇప్పుడు చూస్తే చాలామంది కిడ్స్ ఎక్కువ టైం స్క్రీన్స్ మీద స్పెండ్ చేస్తున్నారు, మొబైల్స్, టీవీస్. ఇనీషియల్గా ఓకే అనిపిస్తుంది, కానీ గ్రాడ్యువల్లీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతాయి, స్లీప్ ప్యాటర్న్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. యాజ్ ఎ పేరెంట్ ఇది మనం ఇగ్నోర్ చేయకూడదు. అందుకే నేను కిడ్స్ని బ్యాడ్మింటన్లో జాయిన్ చేశాను. బ్యాడ్మింటనే ఎందుకు అంటే ఫుల్ బాడీ వర్కౌట్ ఉంటుంది, ప్లస్ ఫన్, ఎంగేజింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ 2 ఆడుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే డిసిప్లైన్, రొటీన్,
అండ్ ఫిట్నెస్ ఉంటుంది. సోషల్ స్కిల్స్ అంటే బయట ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ అవటం, టీమ్ వర్క్ ఇలాంటివన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మెంటల్ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. మూడ్ బెటర్ అవుతుంది. స్క్రీన్స్ తగ్గుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్మింటన్ ఒకటే కాదు, స్విమ్మింగ్, స్కేటింగ్, డాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, యోగా ఇలా చాలా ఉన్నాయి మనకు ఆప్షన్స్. మీ కిడ్స్కి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ చేయండి. చూస్ వైజ్లీ. నెక్స్ట్ డిన్నర్కి అయితే చట్నీస్ మాకు నియర్ బైలో ఉంటే వచ్చేసాము ఇంటికెళ్ళే దారిలో. సో ఇక్కడ డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇక్కడ నా ఫేవరెట్ ఇడ్లీ సాంబార్, డిప్ ఇడ్లీ ఉంటుంది విత్ సాంబార్, అదైతే నాకు చాలా ఇష్టం ఇక్కడ. సో నేను బయట తినకూడదు అని అనుకున్నాను, కానీ కొన్నిసార్లు ఇలా టైర్డ్ అయిపోయి ఇంకా ఇంటికెళ్ళి మళ్ళీ చేసుకోవాలి అంటే టైం కుదరదు. కాబట్టి జస్ట్ ఒక ఇడ్లీ సాంబార్ మేమిద్దరము, కిడ్స్కి 2 దోశలు తీసుకున్నాము. అంటే ఎప్పుడైనా నవ్వందనిలాగా తినొచ్చు అనేది నా ఫీలింగ్. స్ట్రిక్ట్గానే చేస్తున్నాను. మా హస్బెండ్ కోసం ఇంకా నేను కాంప్రమైజ్ అయ్యి నేను ఇంటికి వచ్చి తింటాను అని చెప్పి అన్నాను. కానీ బాగుండదు కదా అని చెప్పి ఇంకా తిన్నాను. సో డే 2 చాలా హెక్టిక్, అంటే షాపింగ్, కిడ్స్కి కావాల్సిన స్టఫ్ ఇవన్నీ తీసుకొని సో అలా గడిచింది ఇవాళ మా డే. అయితే ఫుల్ టైట్ ప్యాక్డ్ అనమాట ఇవాళ. నేను కొన్ని డెకత్లాన్లో తీసుకున్నవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో హియర్ ఆర్ మై స్టఫ్. ఈ 2 వాటర్ బాటిల్స్ కిడ్స్కి, అంటే ఒకటి యశ్విన్కి ఒకటి రుద్విన్కి. సో ఈచ్ 99 రూపీస్ అండి డెకత్లాన్లో ఇవి. నెక్స్ట్ మేజర్ మేము వెళ్ళింది వీటి కోసమే. కిడ్స్ స్పోర్ట్స్ వేర్, జస్ట్ ఇలా ఉంటుంది. షార్ట్ టీషర్ట్ హవ్ బ్లూ కలర్, ఇదొకటి. నెక్స్ట్ సేమ్ అలానే షార్ట్. సో 2 pairs తీసుకున్నాం మేము. వీటి కాస్ట్ 500 పడ్డాయి. సో ఇవి డెకత్లాన్ టవల్స్, ఇవి తీసుకున్నాను. ఇది మాకు, ఈ 2నేమో మా అత్తయ్య గారు వాళ్ళకి తీసుకున్నాము. ఇవేంటి అంటే చాలా ఈజీగా ఇంకిపోతాయి. వాటర్ అనేది చాలా బాగుంది, సూపర్ ఫాస్ట్ డ్రై అని చెప్పచ్చు. ఇవి డెకత్లాన్లో మేము తీసుకుంది. యాక్చువల్లీ షూ కూడా తీసుకుందాం అనుకున్నాం. షూ చాలా కాస్ట్లీగా ఉంది. సో మా వాడికి షూ వేరే చోట తీసుకున్నాము, బయట స్పోర్ట్స్ షాప్లో. సో ఇవైతే షూ. డెకత్లాన్ షాపింగ్ అయితే చేశాను, కానీ గోల్డ్ షాపింగ్ మాత్రం చేయలేదు. జస్ట్ గోల్డ్ చూసి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇది కొనుక్కోవాలి అని చెప్పి వచ్చేసాను అంతే. సో నేనేం చెప్తున్నాను అంటే, గోల్డ్ ఇప్పుడున్న ప్రైసెస్కి చాలా హై ఉంది. గోల్డ్ కొనాలి అంటే వెంటనే ఇలా కొనేలేము. సో నాకు ఎప్పుడైనా కొంచెం మూడీగా అలా ఉంటే, ఏదో నేను బట్టల షాపింగ్ ఎలా చేస్తానో ఇప్పుడు బట్టలు మానేసి గోల్డ్ మీద పడ్డాను నేను. అలా గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక విజిట్ అయితే చూసి వస్తున్నాను అన్నీ. నాకు కావాల్సింది కొంచెం తక్కువ గ్రామ్స్లో వచ్చేటట్టు చూసుకొని, సో ఎందులో బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇవాళ అయితే నేను ఆల్మోస్ట్ మల్బార్, జిఆర్టీ అండ్ తనిష్కి వెళ్ళాను. ఈ 3 కంపేర్ చేసుకున్నాను. నాకు నచ్చినవి, నేను అనుకున్న మోడల్ ఎందులో తక్కువకు వస్తుంది అనేది చూసుకొని, ఆ కోడ్ని నేను స్క్రీన్ షాట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర అలా నాకు నెక్స్ట్ అది చేయించుకోవాలి అని చెప్పి పెట్టుకున్నాను. సో హోప్ ఫర్ ద బెస్ట్. నేను అనుకున్నది త్వరగా పర్చేస్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇలా అయితే నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.